నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. గత ప్రభుత్వ హయాంలో అంటే వైసీపీ హయాంలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు జోగి రమేష్ గారు. ఆ టైంలో ఆయన పదవి విషయాన్ని పక్కన పెడితే ఆయన ఎలాంటి మాటలతో విర్రవీగేవారు అనేది అందరికీ తెలుసు. సరే, ఇదిలా ఉంటే అదే సమయంలో 2025లో జోగి రమేష్ గారు ఆయన పెద్ద కుమారుడికి మేఘన అనే అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. మరి రాష్ట్ర ప్రజల్ని, ఎక్స్ సీఎంని, తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఎలాంటి భాషలతో దూషించారో మనకు తెలుసు. కాబట్టి ఇలాంటి వ్యక్తి కోడలనైనా సరిగ్గా చూసుకుంటారా అంటే అది లేదయ్యే. ఆ అమ్మాయిని బంధించేసి చిత్ర హింసలకు గురి చేసేవారంట. అడుగు అడుగున అవమానం. ఇదంతా దేనికి అంటే వరకట్నం కోసం. మరి ఇష్టం లేనప్పుడు కట్నం కోసం ఎందుకు చేసుకోవడం అనేది ఇక్కడ క్వశ్చన్. ఈరోజు ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు మొత్తం 11 మీద ఈ అమ్మాయి కేసు నమోదు చేసింది. అండ్ అటెంప్ట్ టు మర్డర్ కూడా ఇందులో యాడ్ చేయడం అనేది జరిగింది. మరి ఇప్పుడు జోగి రమేష్ గారు ఎక్కడున్నారు? ఆ 11 మంది మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? అసలు ఈ కేసులో ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూసుంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, అంటే జోగి రమేష్ మీద ఆయన కుటుంబ సభ్యులు 11 మంది మీద ఈరోజు వరకట్న వేధింపులు అండ్ అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదైంది సార్. మరి ఇప్పుడు ఆయన ఏం చెప్తారు? ఆ రోజు దేవుడి గుడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని, ఆయన భార్యల్ని, బిడ్డలను అంతమందిని తిట్టారు కదా, ఇప్పుడు ఏం సమాధానం చెప్తాడు? ఈ మధ్యకాలంలో చూస్తేనమ్మా, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా అరెస్టులు జరిగినాయి. అరెస్టులు జరిగినాయి అన్నీ కూడా వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినటువంటి అక్రమాలు, అన్యాయాల మీద జరిగిన వాటి మీద ఈ అరెస్టులు జరిగినాయి. ఈ మధ్యకాలంలో చూస్తున్నారా? ఈ మధ్యకాలం చూసారా? తమ్మినేని సీతారాం ఒకటి, లేకపోతే మన సిదిరి అప్పలరాజు గారు ఒకటి, ఇప్పుడు చూస్తేనేమో ఇది. వీళ్ళందరూ కూడా చేసిన పాపాలకే శిక్ష అనుభవిస్తున్నారు. కర్మ రిటర్న్స్ అంటారు చూసారా? ఇది అంటే రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తిగత విషయాలు ఇవన్నీ. అయినా కూడా మామూలుగా సహజంగా ఏమనుకుంటామమ్మా, రాజకీయాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రముఖులు ఎవరు అంటే కొన్ని పేర్లు చెప్పచ్చు, పార్టీలకు అతీతంగా. అలాగే రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ తెలుగు రాజకీయాల్లో అత్యంత పనికిమాలిన వాళ్ళు ఎవరని చెప్పి ఒక 5గురిని సెలెక్ట్ చేసామనుకోండి, 5గురిలో ఒకడు ఉంటాడు జోగి రమేష్. ఎందుకు అంటున్నారంటే మనం ఏదో నిందలే ఇట్లా. అతని ప్రవర్తన విధానం కూడా, అతని అధికారంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాడు. అతను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా మొన్న పదవి కూడా చేశాడు, మంత్రిగా. కానీ అతని ప్రవర్తన విధానం ఒక రౌడీ ఎలిమెంటరీ కింద చంద్రబాబు గారి ఇంటి మీదకి దాడి వెళ్ళారు, గుర్తుంది కదా, దాంట్లో ఉన్నాడు. తర్వాత అతను చేసినటువంటి కొన్ని పాపాలు, ఎటువంటి పాపాలు చేశాడు? అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి ల్యాండ్ ఇష్యూలో కూడా మొత్తం పట్టాలన్నీ మార్చేసుకుని చేసిన కార్యక్రమం. దాంట్లో అతని కుమారుడి మీద కేసులు పెట్టారు. అప్పట్లో వాళ్ళ అబ్బాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు జోగి రమేష్ గారి భార్య కూడా బయటకు వచ్చి వీడియోలు ఇచ్చేసి మమ్మల్ని చంపేయండి, అందరినీ మా కుటుంబాన్ని చంపేయండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి చాలా జాలిగా, సానుభూతిగా వీడియో కూడా ఇచ్చేసింది ఆమె. సరే, మరి ఈ సీన్ కట్ చేస్తే మరి ఇప్పుడు ఉన్న పరిస్థితి 2025 మే 28 ఆ కొడుకు పెళ్ళి అయింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళారు. చాలా అట్టహాసంగా చేశారు. సంవత్సరంలో ఇప్పుడంటే ఈ అమ్మాయి బయటకు వచ్చింది, కానీ మొదటి నుంచి కూడా విభేదాలు. ఆ అమ్మాయిని రకరకాలుగా చిత్రహింసలు పెట్టి, అమ్మాయి చెప్తున్న ప్రకారం నానా రకాల హింసలు పెట్టి, తర్వాత ఏదైనా మాట్లాడితే పైన బిల్డింగ్ పై అంతస్తులో పెట్టి గదిలో బంధించి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా చిత్రహింసలు పెట్టేవారు అని చెప్పి ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. ఎంతమంది మీద ఇచ్చిందమ్మా? 11 మంది. ఆ నెంబర్ వదులుతులేనట్టుంది. 11 ఏంటో కర్మ రిటర్న్స్ అంటాను చూసారా? వదులుతులేదు. 11 మంది మీద కేసు ఫైల్ అయింది. ఈ రోజున బయటకు వచ్చి పెద్ద పెద్ద నీతి వాక్యాలు చెప్తాడు. సహజంగానమ్మా, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కొంత సమాజానికి ఆదర్శంగా ఉండాలి. ఇప్పుడు ఏమీ లేకుండా, ఇప్పుడు ఆ అమ్మాయి పెట్టిన దాంట్లో నిజం ఎంత ఉందో ఏంటో అన్నది పోలీసు విచారణలో తెలుస్తుంది, ఏంటని చూడొచ్చు. కానీ ఏమీ లేకుండా కేసులు పెట్టరు కదా. మరి ఏం జరిగిందో అన్నది బయటకు వస్తుంది తర్వాత సంగతి. ఒక ఆడపిల్ల విషయంలో ఇన్ని రకాలుగా చేసినప్పుడు మరి ఆ రోజున జోగి రమేష్ గారి భార్య బయటకు వచ్చి సానుభూతి వీడియో రిలీజ్ చేసింది కదా, మరి ఈ రోజున కూడా ఈ బాధపడుతుంది ఒక అమ్మాయే కదా, మరి ఆడపిల్లే కదా, ఒక ఇంటి పిల్లే కదా, మీ ఇంటి కోళ్ళగా వచ్చిందిగా. ఆ అమ్మాయి వచ్చి ఇంత మాట్లాడుతున్నప్పుడు కనీసం మీరు ఏ విధమైన స్టేట్మెంట్ ఇస్తారు? ఆ అమ్మాయి తిరిగి కొట్టిందని చెప్పి కేసు పెడతారా? ఏంటంది, జోగి రమేష్ ప్రవర్తన విధానం మీద మనం అనేక రకాలుగా అప్పట్లో మాట్లాడుకున్నాం. అతను జగన్మోహన్ రెడ్డి గారిని ఇంప్రెస్ చేయడానికి, అది విద్యార్థుల సభల్లో కూడా వ్యక్తిగత జీవితాలు, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద ఎన్ని రకాలుగా మాట్లాడాలో అన్ని రకాలుగా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద సంబంధం లేకపోయినా
మాట్లాడి ఆ నోటి విరోచన అన్ని కాదు అని చేసుకున్నాడు అప్పుడు. మరి అటువంటి వ్యక్తి ఇప్పుడు అదే కుటుంబానికి సంబంధించి సొంత కుటుంబంలో ఈ రోజున దాక్కుంటున్న పరిస్థితి. రేపు మాపో అతను కూడా విచారిస్తారో, తప్పుంటే అరెస్ట్ చేస్తారో, అది వేరే విషయం. కానీ బయటకు వచ్చి ఆదర్శ వాక్యాలే వల్లించకూడదు. ఇంకా నేను అంటుంది, ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందని బయటకు వచ్చింది, నాకు పెళ్ళి సంవత్సరంలో నానా చిత్రహింసలు పెట్టారు అనేటువంటి మాట బయట చెప్పింది. మీరు ఖండించగలరా? ఖండిస్తారా? లేకపోతే తప్పు ఆమె మీద నెడతారా? ఏదైనా కానీ అతను రాజకీయ జీవితం అత్యంత నికృష్టం అమ్మా. నిజంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే, సభలో ఎలా మాట్లాడాలో తెలియదు, ఇది అసెంబ్లీలో. అలాగే బయట బహిరంగ సభల్లో విద్యార్థులు ఉన్నారో, మహిళలు ఉన్నారో, అక్కడ మనం ఎందుకు మీటింగ్ పెట్టామన్న అంశం కూడా పక్కనకి వెళ్ళిపోయి ప్రతిపక్ష నాయకులు అంటే వేరే పార్టీ నాయకుల వ్యక్తిగత జీవితాల మీద, చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత జీవితాల మీద ఇష్టారీతన చేయడం, వ్యాఖ్యలు చేయడం, దానికి వాళ్ళ నాయకుడు అదే పైన సభలో ముసిముసిలో నవ్వుకోవడం. అటువంటి వ్యక్తిత్వం ఉన్న నాయకులు మన చంద్రబాబు గారి ఇంటి మీద దాడి జరిపినా కూడా ఏమన్నారంటే వినతిపత్రం ఇవ్వడానికి లేరంట టీడీపీ ఆఫీస్ మీద దాడి. కానీ నేను అంటుంది చాలా మూర్ఖంగా అధికారంలో మనకు శాశ్వతం అనుకునేటువంటి భ్రమలో ఇష్టారీతిని ప్రవర్తించారు. ఆ రోజున అగ్రిగోల్డ్కి సంబంధించిన ఇష్యూలో అరెస్టులు జరిగితే ఏమన్నారంటే అప్పటికి వచ్చింది బీసీ బిడ్డను కదా, నేను బీసీ సామాజిక వర్గాన్ని కాబట్టి నన్ను కష్ట తీర్చుకుంటున్నారని చెప్పేసి అప్పుడు కులం ముందు పెట్టారు. వీళ్ళ దోచుకున్నప్పుడు రాని కులం వీళ్ళు అక్రమాలు చేస్తే, అరెస్టులు చేస్తే మాత్రం కులం ముందుకు వస్తుంది. చాలా విచిత్రమైన పరిస్థితి. సార్, మీరు కులం అంటే నాకు ఒక మాట గుర్తొచ్చింది. ఇప్పుడు ఒకవేళ జోగి రమేష్ గారు ఇవన్నీ రుజువయ్యి అరెస్ట్ అయితే, ఇది కూడా ఈ కూటమి ప్రభుత్వం కావాలని కక్షపూర్తిగా ఆ అమ్మాయిని ట్రాప్ అంటారు. ఇప్పుడు ఎలా ఉంటుంది, అతను తప్పు చేసి, అతను అక్రమాలు చేసి, అతను జైలుకి వెళ్తే మొత్తం కులాన్ని ముందుకు పెడతారు. అప్పలరాజు గారి కులం ఉండదా మాకు తెలియదమ్మా, ఎవరికి తెలియదు. అతను ఈ రోజున అతనికి జైలు శిక్ష పడతా, అది రిమాండ్లో ఉంటే మత్స్యకారు కుటుంబానికి చెందినటువంటి నేత, మత్స్యకారు చెందిన కుటుంబ నేత ఎలా అవుతాడు? అతను మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అనే రకరకాలుగా చెప్పిన వ్యక్తి ఒకేసారి కులాన్ని తీసుకొచ్చారు. మరి చనిపోయిన కుటుంబం కూడా బీసీ కుటుంబమే కదా, యాదవ్ కుటుంబం కదా, గొర్రెలు కాపరి. ఆ కుటుంబం అన్యాయం అయిపోయింది కదా, దాని గురించి మాట్లాడరు. చాలా విచిత్రమైన వీళ్ళు చేసే పాపాలన్నీ చేయడం, కులాల వెనకాల, మతాల వెనకాల, లేదా ప్రాంతాల వెనకాల, గోడ వెనకాల దాక్కోవడం. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. కులం ఈ రోజు గుర్తుకొచ్చిందా? మీరు దోచుకున్నప్పుడు రాని కులం, అక్రమాలు చేసి, అన్యాయాలు చేసేసి, ఆ స్థలాలు ఆక్రమించేసుకుని దౌర్జన్యాలు చేసి, రౌడీజం చేసినప్పుడు కులం లేదు. ఇప్పుడు కులం వచ్చింది. మనం అదే మాట చెప్పామనుకోండి, ఎక్కడో మా కుర్రోడిని తగలబెట్టేశారు, అప్పుడు వాళ్ళు అక్కడ ఏదో ఏడిపేస్తున్నారని చెప్పేసని. అప్పుడు అతను బీసీ కుర్రోడే, మరి అప్పుడు రాలేదు కులం, అప్పుడు మాట్లాడరు. నేను అంటుంది వీళ్ళ చేసిన పాపాలను కప్పిపుచ్చుకోవడానికి కులం గురించి మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నామో, ఒకటి జోగి రమేష్ తప్పు చేశాడా, ఏం చేశాడా, ఏంటి అన్నది పోలీసుల విచారణలో తెలుస్తారు. కానీ ఇటువంటి వ్యక్తులు రాజకీయ జీవితంలో మళ్ళీ చాలామంది ప్రాతినిధ్యం అనేక మంది ప్రజలకే ప్రాతినిధ్యం చేశాడు కదండి, ఎమ్మెల్యే కింద, మినిస్టర్ కింద చేశాడు కదా. ఇటువంటి వ్యక్తుల్ని ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టాలి తప్ప, అతను కులం చూసో, అతని వెనకాల డబ్బు చూసో, రకరకాలుగా చూసి ఏమన్నా ఆవిడ వెనకాల కొంతమంది ఎవరన్నా ఉంటే మాత్రం వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా, ఇటువంటి వ్యక్తిత్వం వెనకాల ఉన్నటువంటి వెనకాల మనం వెళ్తున్నామా అనేటువంటిది కూడా ఆలోచించుకోవాలి. నిజంగా అటువంటి వ్యక్తులు చాలా కొద్దిమంది ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ నేను ఇందా చెప్పాను చూసారా, వేలుపేట్లు మనం లెక్క పెడితే వచ్చే 5గురిలో అత్యంత పనికిమాలిన వ్యక్తులు 5గురిలో ఒకడు ఉంటాడు జోగి రమేష్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.